సారీ అండి, మిమ్మల్ని పూజ అనుకున్నాను. ఏంట్రా అప్పుడే సైట్ వచ్చిందా? పూజ నువ్వా? ఒళ్ళు బలిసిందా? నిజమే, అప్పటికిప్పటికి లావయ్యో. లాస్ట్ టైం చూసినప్పుడు నీ హెయిర్ కూడా గోడలు తుడిచి కొంచెం చండాలంగా ఉండేది. జస్ట్ 3 months లో ఎంత చేంజా? ఓన్లే అప్పుడు అసహ్యంగా ఉన్నా, ఇప్పుడు అందంగా తయారయ్యావు. పర్వాలేదు, నువ్వు నా ఫ్రెండ్ అని అందరూ గర్వంగా చెప్పుకోవచ్చు. నువ్వు మాత్రం చేంజ్ అవ్వలేదా? అప్పుడు కోతి వెదవలా ఉండేవాడివి, ఇప్పుడు ఇప్పుడు చింపాంజీలా పెరిగావు. బ్యాడ్ లక్. నువ్వు నా ఫ్రెండ్ చెప్పుకోవాలి కదా, ఏం చేస్తావు? కర్మ. హాయ్ స్మార్ట్. హాయ్ హ్యాండ్సమ్. అయ్య బాబోయ్, ఈ ఆడపిల్ల ఎవ్వరు నన్ను వదలలేదు. ప్రతి ఫిగర్ నాకు విజిల్ వేసేయటమే. ఎందుకు నా ఫీల్ అవుతావు? జూలో కోతుని అందరూ వింతగా చూడటం లేదు. అవునమ్మా, నేను కోతినే. మేము ఇలా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేస్లు పెయింట్లు ఎంచుకోగలమా? మగాడు మీసం గీసినట్టు ఐబ్రోస్ గీకించుకోగలమా? ఆ రోజుల్లో మొగుళ్ళు పోతేనో తిరుపతికి వెళ్తేనో ఆడవాళ్ళు హెయిర్ తీయించేవాళ్ళు. కానీ ఇప్పుడు అదేమీ లేదు. చేతుల మీద నుండి పిక్కల వరకు వెంట్రుకలు వెతికి వెతికి మరీ పట్టుకుని వాటిని కట్ చేసుకుంటున్నారు. మా మగాళ్ళకి ఇదిగో ఈ మేసం, ఈ వెంట్రుకలు ఇవే ముఖ్యం.